ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లాకు మరియు భూభారత్ పేరు మీద దాన్ని ప్రారంభించడానికి దరూర్ మండలానికి వస్తున్నటువంటి మరి రెవెన్యూ శాఖ మంత్రి మరి పౌర సరఫరాల శాఖ మంత్రికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఒకటే సవాల్ విసురుతూ ఉన్నాం. మీకు చేతనైతే, మీకు దమ్ము ధైర్యం ఉంటే ముందుగా రైతులకు ఏవైతే హామీలు ఇచ్చినారో మరి డిక్లరేషన్ పేర్ల మీద రైతులను ఈరోజు నట్టేయటం ఉంచుతూ మరి మీరు ఇస్తామన్నటువంటి 2 లక్షల రుణమాఫీ ఏది? మరి అదేవిధంగా రైతులకు రైతు భరోసా మీద ఎకరానికి పెట్టుబడి 15,000 ఇస్తా అని సిగ్గు లేకుండా మళ్ళీ 12,000కు తగ్గించి అది కూడా ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు మరి ఈరోజు 4 ఎకరాల వరకే వేసి బంద్ చేయడం దుర్మార్గం. మరి మీరు ఆ రోజు మేనిఫెస్టోలో ఏం చెప్పారు? మరి రైతులు మేము గద్దెనెక్కిన తక్షణమే మీకు 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణమాఫీని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చేస్తామని చెప్పి అబద్ధపు అసత్యపు ఆరోపణలతో గద్దెనెక్కి ఈరోజు నిట్టనిలుగా రైతులను ముంచుతున్నటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఏదైనా ఉందంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీరు ఏ ముఖం పెట్టుకొని ఇలా భూభారతి పేరు మీద కుంభకోణాలు చేసుకుంటా ఇవాళ ప్రారంభించడానికి జిల్లా జోగులాంబ గద్వాల జిల్లాకు వస్తున్నారు. ఖబర్దార్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తక్షణమే నువ్వు రైతులకు క్షమాపణ చెప్పాలి. ఇవాళ రాష్ట్రంలో దాదాపు 456 మంది రైతులు ఇవాళ పెట్టుబడి అందక మరి రుణమాఫీ కాక ఇవాళ పెట్టుబడి సాయం కింద ఇవ్వకుండా ఆత్మహత్యలు చేసుకొని చనిపోతూ ఉంటే మీరు ఒక కుటుంబానన్నా పరామర్శించి మరి ఆదుకున్నారా? మరి రైతులు ఇవాళ రైతులపైన ఉరితాళ్ళు బిగిస్తూ ఈరోజు భూభారతి పైన మళ్ళా ధరని తీసేసి భూభారత్ అని కుంభకోణాలతో మీరు కేవలం స్కాముల కోసం ఇవాళ పథకాల పేర్లు మార్చి ఏ ఒక్క పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. ఇవాళ రాష్ట్రంలో అల్లకల్లోలం చేస్తున్నాం. అదేవిధంగా ప్రజలకు రేషన్ కార్డు ఇస్తున్నారు, రేషన్ కార్డు ఇవ్వలేదు. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేదు. పెన్షన్లు అన్నారు, మరి 2,000 ఉంటే 4,000 అన్నారు, 4,000 ఇచ్చే వాళ్ళకి 6,000 ఇస్తామన్నారు. మరి ఎక్కడ ఏమి ఒక్క పథకం కూడా ఇంప్లిమెంటేషన్ లేదు. మరి ఇవాళ సిగ్గు లేకుండా మీరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఖబర్దార్, మీరు సిగ్గు లేకుండా ఇవాళ భూభారతి పేరుతో మరి జిల్లాకు వచ్చి ప్రారంభించడానికి ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారు? ఇవాళ జోగులాంబ గద్వాల జిల్లా ప్రజలందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. రుణమాఫీ ఏదంటున్నారు, రైతు భరోసా ఏదంటున్నారు? మరి ఈ రకంగా రైతులను మోసం చేస్తూ, మరి ప్రజలను మోసం చేస్తూ, విద్యార్థులను మోసం చేస్తూ ఇవాళ అనేకమైన స్కాములకే తప్ప మీరు ఒక్క పథకాన్ని మీరు ఇచ్చిన 6 గ్యారంటీల్లో అర గ్యారంటీ కూడా అమలు చేయలేదు. 420 హామీలు ఇచ్చి ఇవాళ ప్రజలను ఆగంబట్టిస్తూ ఉన్నారు. మరి భూముల పేర్లతో ఇలా భూముల పాలన నడుస్తుంది కానీ ప్రజాపాలన నడుస్తలేదు. ఇందిరమ్మ రాజ్యం కాదు ఇది, బకాసురుల రాజ్యం, దందా రాజ్యం. ఇవాళ మొత్తము యూనివర్సిటీలలో ఉన్నటువంటి భూములు కూడా అమ్ముకుంటున్నారు. సిగ్గు లేకుండా ఇవాళ రేవంత్ రెడ్డి మీరందరూ మంత్రులందరూ కట్టకట్టుకొని సంపాదించుకుంటున్నారు తప్ప ఈ తెలంగాణ రాష్ట్రానికి మీరు ఒరగబట్టింది లేదు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మీరు ఏం ముఖం పెట్టుకొని వస్తున్నారని ఇవాళ జోగులాంబ గద్వాల జిల్లా ప్రజలు అడుగుతున్నారు. మీరు ప్రజలకు, రైతులకు క్షమాపణ చెప్పి ఇలా జిల్లా కేంద్రానికి రావాలని డిమాండ్ చేస్తే హెచ్చరిస్తున్నాం.